సత్యనారాయణ స్వామి వ్రత పూజా విధానం. ఆచమనం మరియు ప్రాణాయామం. పూజ ప్రారంభించే ముందు మన మనసు, శరీరం, వాక్కు ఇవన్నీ పవిత్రంగా ఉండాలి. దానికోసం ముందు ఆచమనం అనే కర్మ చెయ్యాలి. ఆచమనం. మీ ముందున్న పాత్రలో స్వచ్ఛమైన నీరు తీసుకోండి. కుడిచేతి అంజలి రూపంలో నీరు తీసుకొని మంత్రాలను ఒక్కోసారి ఉచ్చరించి త్రాగాలి. మంత్రం: ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. తరువాత చేతులు తుడుచుకొని నీరు కొంచెం పిండి శిరస్సుపై చల్లాలి. మంత్రం: ఓం గోవిందాయ నమః. తరువాత కుడిచేతిని తుడుచుకొని మన హృదయం, నాసిక, నేత్రాలు, తలమీదకు తాకిస్తూ ఈ మంత్రాలు పలకాలి. ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః. ఇలా మన అంతరంగాన్ని శుద్ధం చేసుకుంటాం. ప్రాణాయామం. ఇప్పుడు మన శ్వాసను స్థిరపరుచుకునే పద్ధతిని ప్రాణాయామం అంటారు. దీనిని చేయడం వల్ల మన మనసు ప్రశాంతమవుతుంది, పూజకు అనుకూలమైన స్థితి కలుగుతుంది. మంత్రం: ఓం భుః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. తరువాత ఓం ఆపః ప్రాణమయో వాయుః అగ్నిర్మనో మయః అమృతం వాచమయీ సూర్యో జ్యోతిరోమణి ఓం భూ భువః స్వః. ఇలా ఉచ్చరించేటప్పుడు నాసిక ఒకవైపు మూసుకొని శ్వాస పీల్చాలి. కొద్దిసేపు నిలుపుకొని మరోవైపు విడుదల చేయాలి. ఇది 3 సార్లు చేయడం వల్ల మన శరీరమంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. స్వస్తివచనం. తరువాత ఇలా పలకాలి: ఓం స్వస్తి ప్రాజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఈ మంత్రం ద్వారా మనం పూజకు శుభప్రారంభం కలుగుతుందని భావిస్తాం. ధ్యానస్థితి. ఇప్పుడు కళ్ళు మూసుకొని మీ ముందున్న సత్యనారాయణ స్వామిని మనస్సులో దర్శించండి. ఆయన శాంతస్వరూపంగా, నీలవర్ణంగా, తులసీ పుష్పాల గంధం నిండిన రూపంలో మీ మనసులో కనిపిస్తున్నట్టు ఊహించండి. ఆయన చేతుల్లో శంఖం, చక్రం, గద, పద్మం ఉన్నాయి. ఆయన ముఖంలో మృదువైన చిరునవ్వు, చూపులో కరుణ. మనస్సులో నిశ్శబ్దంగా పలకండి: ఓం నారాయణాయ నమః. ఇలా 3 సార్లు జపించండి. సంకల్పం, గణపతి ధ్యానం మరియు కలశ స్థాపన. ఇప్పుడు మనం దేవుని పూజ ప్రారంభించబోతున్నాం. పూజకు ముందు మన ఏ ఉద్దేశంతో పూజ చేస్తున్నామో మన హృదయంలోని సంకల్పాన్ని వ్యక్తం చెయ్యాలి. దానినే సంకల్పం అంటారు. మీ ముందున్న నీటితో నిండిన పాత్రలో కుడిచేతి అంజలిలో కొంచెం నీరు తీసుకోండి. తరువాత మీ పేరు, గోత్రం, జన్మ నక్షత్రం, పూజ చేసే తేదీ ఇలా మనస్సులో చెప్పుకుంటూ ఈ విధంగా మంత్రం పలకాలి: ఓం మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం సత్యనారాయణ వ్రతం కరిష్యే. తరువాత ఆ నీటిని నేలపై చల్లాలి. ఇది నేను పవిత్ర హృదయంతో ఈ వ్రతాన్ని చేయబోతున్నాను అనే అర్థంలో ఉంటుంది. గణపతి ధ్యానం. ఇప్పుడు పూజలో మొదటిగా పూజించాల్సింది వినాయకుడు. ఎందుకంటే ఆయనను ప్రార్థించకుండా చేసే పూజలు సక్రమంగా పూర్తి కావు. కాబట్టి ముందుగా వినాయకుణ్ణి ధ్యానిస్తూ ఈ మంత్రం పలకాలి: ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఇప్పుడు గణపతికి పుష్పాలు సమర్పించండి. మనస్సులో ఆయన రూపాన్ని స్పష్టంగా ఊహించండి. ఏనుగుముఖం, విశాలమైన నుదురు, తృప్తికరమైన చిరునవ్వు, చేతుల్లో మోదకాలు. తరువాత ఈ మంత్రం చెప్పండి: ఓం గం గణపతయే నమః. 3 సార్లు జపించండి. ఇలా పూజలో అడ్డంకులు తొలగి మన ఆరాధన సఫలమవుతుంది. ఇప్పుడు పూజలో అత్యంత పవిత్రమైన దశ కలశ స్థాపన. కలశం అంటే దైవశక్తి యొక్క చిహ్నం. దానిలో గంగా, యమున, సరస్వతి, గోదావరి, నర్మదా వంటి నదుల తత్వం ఉంటుందని నమ్మకం. మీ ముందున్న చిన్న పళ్ళెంలో కొంచెం బియ్యం వేసి దానిమీద కలశం ఉంచండి. అందులో 3-4 భాగాలు వరకు నీరు పోయండి. దానిలో చిన్న చింత చెట్టు ఆకు లేదా తులసి ఆకు వేసి పసుపు, కుంకుమ చల్లండి. తరువాత దానిపై కొబ్బరికాయ ఉంచండి. దానిపై పుష్పాలు వేసి ఈ మంత్రం పలకండి: ఓం గంగే చే
యమునే చే వా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఇప్పుడు కుడి చేతిని కలశంపై ఉంచి ఇలా చెప్పండి: ఓం శ్రీమహావిష్ణోః ఆజ్ఞయా సత్యనారాయణ స్వామి సన్నిధానార్థం ఇమం కలశం సన్నిధాపయామి. ఇప్పుడు ఆ కలశం లోపల దేవుని ప్రాణాన్ని ఆహ్వానించాలి. దీనిని ప్రాణప్రతిష్ఠ అంటారు. ప్రాణప్రతిష్ఠా మంత్రం: ఓం ఆపో హిష్టమయో భువః తాన్ నమే విసధంతు. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. తరువాత ఇలా పలకాలి: ఓం సత్యనారాయణ స్వామి ఇహాగచ్చ ఇహ తిష్ట మమ పూజాం గృహాణ. ఇప్పుడు కలశం ముందు దీపం వెలిగించండి. దీపం వెలిగించేటప్పుడు ఈ మంత్రం పలకండి: ఓం దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దన దీపో మే హరతాం పాపం సంతానం సర్వమేవచ. దీపం వెలిగించగానే మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుందని గమనించండి. ఇప్పటివరకు చేసిన ఈ క్రతువులన్నీ మన మనస్సును స్థిరం చేయడానికి, దైవాన్ని మన హృదయంలో ఆహ్వానించడానికి అవసరమైన దశలు. భాగం 3: సత్యనారాయణ స్వామి ప్రధాన పూజా విధానం. ఇప్పటివరకు మనం పూజకు సిద్ధమయ్యాం. సంకల్పం చేశాం, గణపతిని పూజించాం, కలశ స్థాపన పూర్తయింది. ఇప్పుడు ప్రధాన భాగం సత్యనారాయణ స్వామిని పూజించడం ప్రారంభిద్దాం. ముందుగా మనం సత్యనారాయణ స్వామిని ఆహ్వానించాలి. ఆయనను మన పూజా మండపంలోకి ఆహ్వానిస్తూ, మన హృదయంలో ధ్యానిస్తూ ఈ మంత్రం పలకండి: ఓం సత్యనారాయణ స్వామి ఇహాగచ్చ ఇహ తిష్ఠ మమ పూజాం గృహాణ. ఓం ప్రాణాయ నమః. ఓం అపానాయ నమః. ఓం వ్యానాయ నమః. ఓం ఉదానాయ నమః. ఇప్పుడు స్వామికి పాద్యార్ఘ్యాలు సమర్పించాలి. ఇది ఆతిథ్య సూచకంగా చేయబడుతుంది. పాద్యార్ఘ్యాచమనీయ మంత్రాలు. పాద్యం అంటే చెయ్యి కడగడానికి నీరు. ఓం సత్యనారాయణాయ నమః పాద్యం సమర్పయామి. అర్ఘ్యం అంటే గౌరవార్థం నీరు. ఓం సత్యనారాయణాయ నమః అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం అంటే తాగే నీరు. ఓం సత్యనారాయణాయ నమః ఆచమనీయం సమర్పయామి. తరువాత స్వామికి స్నానం చేయించాలి. దీనిని అభిషేకం అంటారు. తులసి కలిపిన పవిత్ర నీరు లేదా పాలు, తేనె, చక్కెర, పెరుగు, నెయ్యి కలిపిన పంచామృతం ఉపయోగించండి. ప్రతిసారి ఈ మంత్రం పలకండి: ఓం సత్యనారాయణాయ నమః స్నానం సమర్పయామి. స్నానం తర్వాత తుడిచి కొత్త వస్త్రాల స్థానంలో పసుపు, కుంకుమ, చందనం సమర్పించవచ్చు. ఓం సత్యనారాయణాయ నమః వస్త్రం సమర్పయామి. ఓం సత్యనారాయణాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఇప్పుడు దేవునికి సుగంధ ద్రవ్యాలు, పుష్పాలు, ధూపం, దీపం సమర్పించండి. ఓం గంధం సమర్పయామి. ఓం పుష్పాణి సమర్పయామి. ఓం ధూపం ఆఘ్రాపయామి. ఓం దీపం దర్శయామి. ఇప్పుడు నైవేద్యం సమర్పించండి. మీరు సిద్ధం చేసిన ప్రసాదం పాలు, పాయసం, పండ్లు, బెల్లం, చక్కెర, లడ్డు ఏదైనా వాడవచ్చు. ఓం సత్యనారాయణాయ నమః నైవేద్యం సమర్పయామి. తరువాత చుట్టుపక్కలి వారికి ప్రసాదం చూపించి ఈ మంత్రం చెప్పండి: ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఇప్పుడు మనం స్వామిని భక్తిపూర్వకంగా ధ్యానించాలి. ఆయన రూపం, శాంతమైన ముఖం, చేతుల్లో శంఖం, చక్రం, గద, పద్మం నిర్ధరించి, పసుపు వస్త్రాలు ధరించి నీలవర్ణ కాంతితో ప్రకాశిస్తూ ఉంటారు. మృదువైన మధుర మురళినాదం వినిపిస్తున్నట్టు భావించండి. ఈ సమయంలో సత్యనారాయణ కథ ప్రారంభించవచ్చు. సత్యనారాయణ వ్రత కథ. పూర్వం నారద మహర్షి విష్ణులోకానికి వెళ్లి శ్రీ మహావిష్ణువుని అడిగాడు: ప్రభూ, భూమిలోని మనుష్యులు పాపాలు చేస్తూ బాధపడుతున్నారు. వారికి సుఖం కలిగించగల మార్గమేమిటి? అప్పుడు భగవంతుడు చెప్పాడు: ఓ నారద, భూమిలో ఎవరు నా సత్యనారాయణ వ్రతం భక్తితో చేస్తారో వారికి ఐశ్వర్యం, సంతానం, సుఖం, శాంతి అన్నీ కలుగుతాయి. అతని ఈ వ్రతాన్ని కార్తీక, వైశాఖ, శ్రావణ, మాఘ నెలల్లో చేయమన్నాడు. కాని నిజానికి ఈ వ్రతం ఎప్పుడు చేసినా ఫలితం ఉంటుంది. తరువాత ఈ వ్రతాన్ని ప్రజల్లో ప్రాచుర్యం చేశాడు. మొదట ఈ వ్రతం ఒక బ్రాహ్మణుడు చేశాడు.
అతనికి అప్పటివరకు దారిద్ర్యం. వ్రతం చేసిన తర్వాత అతని జీవితం మారిపోయింది. మరోసారి వేశ్య, వ్యాపారి, రాజు, గోపాలుడు ఇలా వేరువేరు వ్యక్తులు ఈ వ్రతం చేసి సుఖం పొందారు. ప్రతి కథలో ఒకే సందేశం ఉంది. సత్యానికి కట్టుబడి భక్తితో వ్రతం చేస్తే జీవితం మారిపోతుంది. కథ విన్న తర్వాత మనం సత్యనారాయణ స్వామికి కృతజ్ఞతతో నమస్కారం చెయ్యాలి. ఓం సత్యనారాయణాయ నమః, నమస్కారాంతే నమః. తర్వాత ఆర్తి చెయ్యండి. దీపం చేతిలో పట్టుకుని భక్తిపూర్వకంగా గేయం చెయ్యండి. ఎలా లేదా ఇలా మంత్రం పలకండి. ఓం శ్రీ సత్యనారాయణ స్వామికి జై, ఓం శ్రీ సత్యనారాయణ స్వామికి జై. ఇప్పుడు చివరిగా పూజను సమర్పణతో ముగిద్దాం. ఓం సత్యనారాయణ స్వామి పూజాం సమర్పయామి. యదత్ర కృతం పూజా విఘ్నదోష సమన్వితం తత్సర్వం త్వయి సంసిద్ధం క్షమస్వ పరమేశ్వర. చివరిగా ప్రణామం చేయండి. తల వంచి మనసులో ఇలా చెప్పండి: స్వామి, నేను చేసిన పూజలో ఏదైనా లోపం ఉంటే దయచేసి క్షమించండి. నాకు సత్యం, భక్తి, శాంతి ప్రసాదించండి. ఇలా సత్యనారాయణ వ్రతం భక్తితో చేస్తే ఇంట్లో సౌభాగ్యం, సంపద, సంతానం, శాంతి అన్నీ నిలుస్తాయి. ఈ వ్రతం చేసే ప్రతి ఒక్కరికి భగవంతుడు స్వయంగా రక్షణ ఇస్తాడని పురాణ వచనం చెబుతోంది. భక్తులారా, సత్యనారాయణ వ్రతం ఎందుకు చెయ్యాలి? దాని వెనక ఉన్న మహిమ ఏమిటి? దీని సమాధానం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఇచ్చారు. మొదటి అధ్యాయం. పూర్వం ఒకసారి నారద మహర్షి విష్ణులోకానికి వెళ్లి భగవంతుణ్ణి దర్శించాడు. ప్రభువుని సాష్టాంగంగా నమస్కరించి వినమ్రంగా అడిగాడు: ప్రభూ, భూమిలోని జీవులు బాధపడుతున్నారు. ఎవరు ధర్మం పాటించకపోవడం వల్ల పాపాలు పెరుగుతున్నాయి. వారికి సుఖశాంతులు కలగజేసే మార్గం ఏమిటి? అప్పుడు శ్రీ మహావిష్ణువు స్మితంతో పలికాడు: ఓ నారదా, నేను నీ దయా గమనిస్తున్నాను. భూమిలో ఎవరైతే సత్యనారాయణ వ్రతం చేస్తారో వారికి నేను సర్వానుకూల ఫలితాలు ప్రసాదిస్తాను. వ్రతం భక్తితో చేస్తే పాపాలు పోతాయి, సంపద, శాంతి, సౌభాగ్యం కలుగుతాయి. దీనిని ఏ రోజు చేసినా ఫలితం ఉంటుంది. కానీ ముఖ్యంగా పౌర్ణమి రోజు చేస్తే మహాపుణ్యం లభిస్తుంది. ఇలా చెప్పి ఆ వ్రత విధానాన్ని మహావిష్ణువు నారదునికి వివరించాడు. నారదుడు భూమికి తిరిగి వచ్చి పేద ప్రజలకు, రాజులకు ఈ వ్రతాన్ని చెప్పడం ప్రారంభించాడు. రెండవ అధ్యాయం. ఒకసారి కాశీనగరంలో ఒక పేద బ్రాహ్మణుడుండేవాడు. అతడు చాలా పుణ్యశీలైనా అతని జీవితం దారిద్ర్యంతో నిండిపోయింది. తిండి లేక, వస్త్రం లేక ప్రతిరోజూ భిక్షాటన చేస్తూ జీవించేవాడు. ఒకరోజు నారద మహర్షి అతని దగ్గరకు వచ్చి అడిగాడు: బ్రాహ్మణా, నీవెందుకు ఇంత దుఃఖంగా ఉన్నావు? అతను వినమ్రంగా అన్నాడు: స్వామీ, పాపాత్ముణ్ణి, నాకు జీవనం కష్టంగా ఉంది. అప్పుడు నారదుడు అన్నాడు: ఓ భక్తుడా, నీవు సత్యనారాయణ వ్రతం భక్తితో చెయ్యి. అది నీ జీవితాన్ని మార్చివేస్తుంది. నారదుని మాట విని బ్రాహ్మణుడు తన ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేశాడు. ప్రసాదంగా పాయసం తయారుచేసి భక్తితో సమర్పించాడు. అతని జీవితం ఆ రోజు నుంచి మారిపోయింది. దారిద్ర్యం తొలగిపోయి ధనసంపద పెరిగింది. ఆ వ్రత ఫలితంగా అతను తన జీవితమంతా సుఖశాంతులతో గడిపాడు. మూడవ అధ్యాయం. ఒకసారి ఆ బ్రాహ్మణుడు సత్యనారాయణ వ్రతం చేస్తున్నప్పుడు ఒక వ్యాపారి అక్కడికి వచ్చాడు. వ్రతం చూసి ఆశ్చర్యపోయి అడిగాడు: బ్రాహ్మణ, నీవు చేస్తున్న ఈ పూజ ఏది? బ్రాహ్మణుడు వివరంగా చెప్పాడు: ఇది సత్యనారాయణ వ్రతం. దీనిని చేసేవారికి భగవంతుడు సర్వ ఫలితాలు ఇస్తాడు. అప్పుడు వ్యాపారి అన్నాడు: నా వ్యాపారయాత్ర విజయవంతం కావాలంటే నేను తిరిగి వచ్చాక ఈ వ్రతం చేస్తాను. ఆ మాటతో అతను సుగంధ ద్రవ్యాలు, పండ్లు, వస్త్రాలు తీసుకుని వ్యాపారయాత్రకు బయలుదేరాడు. సముద్రాన్ని దాటి వివిధ దేశాలలో వ్యాపారం చేసి అపారమైన సంపద సంపాదించాడు. తిరిగి వస్తూ అతను రాజకుమారి కళ్యాణి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. కాని ఇంటికి వచ్చాక ఆ వ్రతం మర్చిపోయాడు. భగవంతుడు ఇది గమనించి అతనికి పరీక్ష పెట్టాడు. సముద్రతీరంలో అచానక్కా తఫాను వచ్చి అతని పడవలు మునిగిపోయాయి. అన్నీ కోల్పోయి అతను దుఃఖంతో భగవంతుణ్ణి స్మరించాడు. అప్పుడే ఆకాశవాణి వినిపించింది: నీవు సత్యనారాయణ వ్రతం చెయ్యమని మాట ఇచ్చి మర్చిపోయావు. వెంటనే వ్యాపారి పశ్చాత్తాపపడి వ్రతం చేశాడు.
ఆ తరువాత అతనికి తిరిగి ధనసంపద, కుటుంబ సుఖం అన్ని లభించాయి. 4వ అధ్యాయం. తరువాత ఆ వ్యాపారి కుమార్తె కళ్యాణి పెళ్లైన తరువాత ఒకరోజు తండ్రిని చూడ్డానికి బయల్దేరింది. కాని ఆమె కూడా వ్రతాన్ని విస్మరించింది. దారిలో రాజు దళం అననాడు. వారిని నిర్బంధించి రాజు ఆస్తిని స్వాధీనపరుచుకున్నాడు. ఆ దుఃఖంలో వ్యాపారి, కుమార్తె ఇద్దరూ సత్యనారాయణుని స్మరించారు. వెంటనే రాజుకు స్వప్నంలో సత్యనారాయణుడు దర్శనమిచ్చి అన్నాడు, నీవు చేసిన పాపం తెలుసుకున్నావా? వారు నా భక్తులు, వారిని విడిచిపెట్టు. రాజు లేచి వెంటనే వారిని విడుదల చేశాడు. తరువాత వారందరూ కలిసి మహాభక్తితో వ్రతం చేశారు. 5వ అధ్యాయం. ఈ అధ్యాయం సత్యనారాయణ వ్రతం మహిమకు ముగింపు. నారదుడు తిరిగి భూమిపై ఈ వ్రతాన్ని ప్రజలందరికీ ప్రచారం చేశాడు. రాజులు, రైతులు, స్త్రీలు, బాలలు ఎవరు చేసినా ఫలితం ఒకటే. ఒకసారి ఒక రాజు ఈ వ్రతం విన్నాడు, కాని సరైన శ్రద్ధతో వినలేదు. దానివల్ల అతని రాజ్యం నష్టపోయింది. తర్వాత అతను పశ్చాత్తాపపడి వ్రతం చేసి తిరిగి సుఖం పొందాడు. ఇది మనకు చెబుతోంది, సత్యాన్ని పాటించడం, భగవంతుని నామస్మరణ చేయడం జీవితం మార్చివేస్తుంది. వ్రతం చేసే సమయం, ఫలితం. సత్యనారాయణ వ్రతం చేయడానికి ప్రత్యేకమైన నియమాలు ఏమీ లేవు. శుభదినాల్లో పౌర్ణమి, శ్రావణమాసం, కార్తీకమాసం, వివాహం, గృహప్రవేశం, జన్మదినం ఏ సందర్భమైనా చేయవచ్చు. వ్రతం చేసే గృహంలో ఎప్పుడూ శాంతి, సుఖం, ఐశ్వర్యం, సంతానం, పాపక్షయం లభిస్తాయి. ఇది కేవలం పూజ కాదు, సత్యానికి, భక్తికి, కృతజ్ఞతకు చిహ్నం. ఎవరు ఈ కథను భక్తితో వింటారో వారు సత్యనారాయణ స్వామి అనుగ్రహం పొందుతారు. అన్ని కోరికలు నెరవేరతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఓం శ్రీ సత్యనారాయణ స్వామికి జై. ఓం శ్రీ సత్యనారాయణ స్వామికి జై. భక్తులారా, సత్యనారాయణ వ్రతం చివరి భాగంలో 3 ముఖ్యమైన భాగాలుంటాయి. 1 ఉపచార పూజ, 2 ఆర్తి, 3 ప్రణామం మరియు ఆశీర్వచనం. ఇవన్నీ సదుద్దేశంతో, భక్తితో, మనస్సు ప్రశాంతంగా ఉంచుకుని చెయ్యాలి. ఉపచార పూజ. ఇప్పుడు మనం సత్యనారాయణ స్వామికి షోడశోపచార పూజ చెయ్యాలి. ప్రతి ఉపచారానికి ఒక చిన్న మంత్రం ఉంటుంది. వ్రతం చేసేవారు దీపం ముందు లేదా పంచపాత్ర నీటితో ఇలా పలకాలి. 1 ఆవాహనం. ఓం సత్యనారాయణ స్వామి ఆహ్వాయామి. ముక్త చేతులతో స్వామిని మన హృదయంలోకి ఆహ్వానించాలి. 2 ఆసనం సమర్పణం. ఓం సత్యనారాయణాయ నమః. ఆసనం సమర్పయామి. స్వామికి సింహాసనం సమర్పించాలనే భావనతో పూలను సమర్పించాలి. 3 పాద్యం. ఓం సత్యనారాయణాయ నమః. పాద్యం సమర్పయామి. స్వామి పాదాలను నీటితో శుభ్రం చేస్తున్నట్టు భావించాలి. 4 ఆచమనీయం. ఓం సత్యనారాయణాయ నమః. ఆచమనీయం సమర్పయామి. పవిత్రమైన నీరు సమర్పిస్తున్నట్టుగా భావించాలి. 5 మధ్యమార్జనం. ఓం సత్యనారాయణాయ నమః. మధ్యమార్జనం సమర్పయామి. తాజాగా స్వామిని శుభ్రం చేసినట్టు మనస్సులో ఊహించాలి. 6 స్నానం అంటే అభిషేకం. ఓం సత్యనారాయణాయ నమః. స్నానం సమర్పయామి. పాలు, నీరు, చందనం కలిపిన నీటితో అభిషేకం చెయ్యాలి లేదా పుష్పాభిషేకం చెయ్యవచ్చు. 7 వస్త్రం. ఓం సత్యనారాయణాయ నమః. వస్త్రం సమర్పయామి. కొత్త వస్త్రం లేదా పసుపు కుంకుమతో పూలను సమర్పించాలి. 8 యజ్ఞోపవీతం. ఓం సత్యనారాయణాయ నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. 9 గంధం. ఓం సత్యనారాయణాయ నమః. గంధం సమర్పయామి. 10 పుష్పం. ఓం సత్యనారాయణాయ నమః. పుష్పాన్ని సమర్పయామి. 11 ధూపం. ఓం సత్యనారాయణాయ నమః. ధూపం ఆఘ్రాపయామి. 12 దీపం. ఓం సత్యనారాయణాయ నమః. దీపం దర్శయామి. 13
నైవేద్యం. ఓం సత్యనారాయణాయ నమః. నైవేద్యం సమర్పయామి. పాయసం, పండు లేదా పంచామృతం సమర్పించాలి. 14. తాంబూలం. ఓం సత్యనారాయణాయ నమః. తాంబూలం సమర్పయామి. 15. నీరాజనం. ఓం సత్యనారాయణాయ నమః. నీరాజనం సమర్పయామి. 16. ప్రదక్షిణ నమస్కారం. ఓం సత్యనారాయణాయ నమః. నమస్కారానంతరం ప్రదక్షిణం సమర్పయామి. ఇప్పుడు మనం సత్యనారాయణ స్వామికి ఆర్తి చేయాలి. ఈ సమయంలో కుటుంబమంతా దీపాలు పట్టుకొని భక్తిగీతం పాడాలి. ఆర్తి పాఠం. జయ జయ సత్యనారాయణ స్వామి జయ జయ. పార్థసారథి పరబ్రహ్మరూపి జయ జయ. ధనధాన్య సమృద్ధి ప్రసాదించి భక్తులకెల్లా శ్రేయోదాత జయ జయ. కష్టాలు తీరేదాత జయ జయ. సత్యనారాయణ స్వామి జయ జయ. ఆర్తి ముగిసిన తర్వాత స్వామికి పూలు సమర్పించాలి. ప్రసాదం పంచాలి. ప్రసాదం. ఆశీర్వచనం. వ్రతం ముగిసిన తర్వాత నైవేద్యంగా సమర్పించిన పాయసం లేదా పంచామృతం కుటుంబ సభ్యులు అతిథులతో పంచుకోవాలి. ఇది భగవంతుని కృపాప్రసాదం. ప్రసాదం పంచే సమయంలో ఈ శ్లోకాన్ని జపించాలి. ఓం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహిచ పార్వతీ. తరువాత పూజా సామగ్రి సేకరించి దీపం ఆరబెట్టకూడదు. దీపం స్వయంగా ఆరిపోయే వరకు ఉండనివ్వాలి. పూజా సమయంలో తెలిసి తెలియక చేసిన తప్పులకు క్షమాపణగా ఇలా చెప్పాలి. ఓం అపరాధ సహస్రాణి క్రియంతే హరణేశ్వర తాని సర్వాణి మమ క్షమస్వ పరమేశ్వర. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధి ఆత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఇలా చెప్పి పాదాభివందనం చేయాలి. తరువాత భక్తులు చేతులు జోడించి ఇలా ప్రార్థించాలి. ఓం సత్యనారాయణ స్వామి, నీవు మాకు సత్యం, ధర్మం, శాంతి, ఐశ్వర్యం ప్రసాదించు. మేము నీ దాసులం. నీ కరుణ మాలో నింపుము. మంత్రం. పూజ ముగింపు. ఓం సత్యనారాయణాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం శ్రీ విష్ణవే నమః. ఈ మంత్రాలను 3 సార్లు జపించి దీపం ముందు నమస్కరించాలి. తరువాత ఒక చిట్టి శ్లోకం. ఓం సత్యనారాయణ వ్రతం యః పఠేత్ నిత్యం సత్యప్రాప్తిం లభతే నిశ్చిత్యం భోగం మోక్షం చ లభతే జన్మజన్మని. ఈ విధంగా సత్యనారాయణ వ్రతం ముగుస్తుంది. భగవంతుడు మన ఇళ్లలో సత్యం, శాంతి, సుఖం నింపుతాడు. భక్తి, నమ్మకం, సత్యాచరణ ఉంటే ప్రతిరోజూ పుణ్యదినమే. ఓం శ్రీ సత్యనారాయణ స్వామికి జై. ఓం శ్రీ సత్యనారాయణ స్వామికి జై.